సెప్టెంబర్ నెలలో 3వ ఆదివార దినము తిరిగి మరలా యోధా పత్రికలోని విషయాలనే మనం ధ్యానం చేసుకుందాం. ఈ యోధా పత్రిక ఒక మంచి ప్రసంగమని ప్రారంభంలో నేను చెప్పాను. యోధా పత్రికను చదివితే విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం, క్రీస్తు కొరకు ఎటువంటి జీవితమును జీవించాలి, క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కొరకు ఏ విషయాలను పక్కన పెట్టాలి అనేటువంటిది చాలా చక్కగా యోధా భక్తుడు వివరించుట జరిగి ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది యొక్క ఆధ్యాత్మిక జీవితము తగ్గిపోతుంది. కారణం ఏంటి అని అంటే, ఈ లోక సంబంధమైన విషయాలు వారిలో ప్రవేశించి క్రీస్తు కొరకు సరిగ్గా నిలబడనిస్తలే, సరిగ్గా నడవనిస్తలే, సరిగ్గా జీవించనిస్తలే. అటువంటి పరిస్థితుల్లో మనమైతే చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి మనం ఆత్మీయంగా బలపడాలి. ఈరోజు ఒకే ఒక్క వచనము పైన మనం దృష్టి పెడదాం. ఎందుకంటే ఇంతకుముందు చాలా విషయాలు మనం చూసాము యోధా పత్రికలో నుంచే. ఇక ముందు కూడా చాలా విషయాలు మనం చూస్తాం. ఈరోజు మనం దృష్టి పెట్టాల్సిన వచనం ఏంటంటే యోధా పత్రిక 3వ వచనం. ఆ 3వ వచనములో కూడా చదవండి. 3వ వచనం అంతా చదవండి. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే యోధా ఒక ఆలోచనతో పత్రికను ప్రారంభించాడు. ఏంటి ఆలోచన అనంటే, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి రాయాలి అనుకున్నాడు. రక్షణ పొందడం అంటే ఏమిటి? రక్షణ అంటే ఏమిటి? రక్షణ పొందడానికి ఏమి చెయ్యాలి? రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? ఈ విధంగా అనేకమైన విషయాలు రాయాలి అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, రక్షణ గురించి ఇంకా అనేకమైన విషయాలు ఇప్పటికే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. మరికొంతమంది ఉపయోగించుకొని రక్షణ గూర్చిన విషయాలు నేను తెలియచేస్తా, కానీ నీవు మాత్రం రాయాల్సిన ఒక సబ్జెక్ట్ ఉంది. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. అంటే మీరంటే సంఘం పోరాడాలి అని వ్రాయి అని ప్రేరేపణతో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమైన పోరాటముల గురించి యోధా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనేది విషయాన్ని గమనించండి. పదే పదే దేవుడు కొన్ని విషయాలు చెప్పడు. అలా పదే పదే చెప్పాల్సిన విషయాలు అయిపోయినాయి. తరచుగా చెప్పాల్సిన విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కసారి చెప్పేశాడు. ఇక టోటల్ క్లోజ్డ్ బైబిల్ అన్నమాట. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్ ఏంటంటే ఇక క్లోజ్డ్. ఇక తర్వాత దేవుడు మాట్లాడాల్సిన విషయాలు ఇంకేమి లేవు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బోధ నిమిత్తము విశ్వాసులు ఏం చేయాలి? పోరాడాలి.
దానికోసమే జీవించాలి. అయితే ఆ జీవించేటువంటి విధానమును గురించే యోధ రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఒక పోరాడవలెను అంటే పోరాటం అనేటువంటి మాట మీ హృదయంలో పెట్టుకోనండి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అంటే పోరాటమే, ఒక స్ట్రగలింగ్. మనిషి యొక్క జీవితంలో ప్రతి దాని కొరకు పోరాడతాడు, కానీ ఆత్మీయ జీవితం కోసం మాత్రం పోరాడడు, ఆలోచన చేయడు. అసలు పోరాడవలసింది ఆత్మీయమైన జీవితము కొరకు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటము. విశ్వాసులందరూ విశ్వాసం కొరకు పోరాడాలి. విశ్వాసులందరూ కూడా విశ్వాసము కొరకు పోరాడాలి. ఓకే, ఇప్పుడు ఏ ఏ విషయాల కొరకు పోరాడమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది అనేటువంటి విషయాలు, ఒక 4 విషయాలు మనం చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏ ఏ విషయాల కొరకు పోరాడాలి? ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే సర్వాంగ కవచమును దేవుడిచ్చాడు. ఎందుకు? పోరాడటానికి. 6వ అధ్యాయం సర్వాంగ కవచమునిచ్చిన తర్వాత ఆ సర్వాంగ కవచమును ధరించుకొని మనం పోరాడాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ పోరాటంలో ఒక ఆలోచన చూడండి. ఏంటి ఆలోచన? మనము పోరాడున్నది శరీరాలతో కాదు. మనం పోరాడేది ఎవరితో కాదు? శరీరాలతో కాదు. ఆత్మ సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి వారితో కాదు అన్నప్పుడు యోహాను సువార్త ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనములో ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుమో, కత్తితో ఓకే చాలు. ఇక్కడ ఒకే ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడు ఈ మాట? పేతురుతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? పేతురుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? కత్తి నీ వరలో ఉంచుము అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి రోమా సైనికులు పెద్ద పటాలముతో బయలుదేరి వచ్చారు. అప్పుడు పేతురుకు కోపం వచ్చి, పేతురు ప్రభువారిని పట్టుకోవడం చూసి తట్టుకోలేక తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఒక దాసుని యొక్క చెవిని తెగ నరికాడు. ఆ దాసుని పేరే మల్కు. ఇప్పుడు పేతురు ఎవరి కోసం పోరాడాడు? పేతురు ఎవరి కోసం పోరాడాడు? యేసు ప్రభు కోసమే కదా. మరప్పుడు యేసు ప్రభు వారు మెచ్చుకోవాలన్నా వద్దా? గొప్ప పని చేశావు, నన్ను వెంబడించేటోడంటే అట్లా ఉండాలా, విశ్వాసం అంటే అది అని అనాలన్నా వద్దా? కానీ అనలే. ఎందుకని? మనం పోరాడేది శరీర సంబంధమైన పోరాటము కాదు. నీ కత్తి వరలో పెట్టేసి. ఎందుకంటే కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడు. కత్తిని ఉపయోగించొద్దు. ఒకవేళ
నేను ప్రభువు నా తండ్రిని వేడుకుంటే నా తండ్రి విడిపించగల సమర్థుడు. మనలో ఎవరమైనా సరే ఈ శరీర సంబంధమైనటువంటి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మా దేవుడున్నాడు. ప్రతీకారం తీర్చుకోవటం మా పని కాదు అని ఒక మంచి మనసుతో దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. మనం పోరాడున్నది శరీరాలతో కాదు. ఇప్పుడు మరి ఎట్లా పోరాడాలి, దేనికోసం పోరాడాలి అనేది ఒక 4 రెఫరెన్స్ నేను మీకు చెప్పేసి ముగించేస్తాను. నంబర్ 1, లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తారు, కానీ అది వారి వలన కాదు. చాలు. ఇక్కడ ప్రభువును ఆయన శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగారు. నిజమే కదా, వాస్తవానికి అనేక మంది రక్షణలోనికి రాలేకపోతున్నారు, వచ్చినా కానీ నిలబడలేకపోతున్నారు. నిలబడినట్లుగా కనబడుతున్నప్పటికీ వాస్తవానికి వారు నిలబడుతున్న స్థితి సరిగ్గా ఉండడంలే. అటువంటి పరిస్థితుల్లో మరి రక్షణ పొందేటువంటి వారు కొద్దిమందేనా ప్రభు అని అన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువు చెబుతున్న మాట ఇది ఏమంటాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దేనికోసం పోరాడాలి? ఇరుకు మార్గములో ప్రవేశించడానికి పోరాడాలన్నా వద్దా? ఎంత స్ట్రగులు కదా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక క్రొత్త మార్గం ఇది, ఒక నూతన మార్గం ఇది, ఆధ్యాత్మిక మార్గం ఇది. ఈ మార్గం అంతా కూడా పరుగు పందెంతో కూడుకున్నదే, పోరాటంతో కూడుకున్నదే. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చి పడుతూ ఉంటాయి. ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి. ఈ ఆత్మీయమైన మార్గములో కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనములో పౌలు అంటున్నాడు ఒక మాట, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల యందును మితముగా ఉండును. చాలు. అంటే ఇక్కడ ఈ విశ్వాస మార్గములో కాలు పెట్టిన ప్రతి ఒక్కడు కూడా, ఈ ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో మితముగా ఉండును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ అన్ని విషయాల్లో మితముగా ఉండును అనే మాటను మనం చూస్తే అన్ని విషయాలను ఇక్కడ పక్కన పెట్టండి కదా. ఒకసారి రక్షణ పొందిన తర్వాత అన్ని విషయాలను, మిగిలినటువంటి అన్ని విషయాలను ఇక ప్రక్కన పెట్టాలి. క్రీస్తు పైన మాత్రమే ఏకాగ్రత కలిగి ఉండాలి. ప్రభువును సంపూర్ణంగా సేవించాలి. హృదయపూర్వకముగా సేవించడానికి హృదయమును సిద్ధపరచుకోవాలి, హృదయమును నిబ్బరపరచుకోవాలి. అన్ని విషయముల యందు మితముగా ఉండును. అప్పుడే శ్రేష్టమైన బహుమానం. ఎలాంటి బహుమానం అది? కిరీటాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. శ్రేష్టమైన బహుమానం మనం పొందుకుంటాం.
క్రైస్తవులైనంత మాత్రాన మనకు ఆ బహుమానాలేమీ దొరకవు. ఒకటి రక్షించబడాలి, చివరి వరకు ఆధ్యాత్మిక పోరాటాన్ని పోరాడాలి, చివరి వరకు మనం ఆత్మీయంగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒకటి, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అని అన్నాడు. రెండు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చూడండి. నేను వచ్చి మిమ్ములను చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. చాలు. ఎంత మంచిగా స్పష్టంగా తెలియపరుస్తున్నాడో చూడండి. మనం వేటి కోసం పోరాడాలి? లౌకిక సంబంధమైన వాటి కొరకు మనం పోరాడకూడదు. మనం ప్రయాసపడవలసినవి, మనం పోరాడవలసినవి, మనం గమనించవలసినవి, మనం మనసు పెట్టవలసినవి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. సువార్త విశ్వాస పక్షమున అందరూ కలిసి పోరాడాలి, ఏక మనసుతో పోరాడాలి, ఏక భావము కలిగి పోరాడాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది కదా, ఏమనంటే విశ్వాసము ఒక్కటే. ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి? మనిషికి ఒక్క విశ్వాసం లేదు, అందరు కలిపి ఒకే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచాలి, యేసుక్రీస్తు ప్రభు నామములో రక్షణ పొందాలి, యేసుక్రీస్తు ప్రభువారికి సంతోషకరంగా మనము జీవించాలి. ఆ సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. దాని కొరకు ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏక మనస్సు కలిగి ఉండడం మాత్రమే కాదు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఎట్లా ప్రవర్తించాలి? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. అవునా కాదా? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ పోరాటం అంటే ఏంటి? ఆదాము అవ్వలను దేవుడు తయారు చేశాడు. తయారు చేసి ఏమన్నాడు? ఈ పండును తినొద్దు అన్నాడు. అంటే తినకూడనివి, రక్షణ పొందినటువంటి బిడ్డలు తినకూడనివి చాలా ఉన్నాయి లోకంలో. రక్షణ పొందిన బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు తినకూడనివి చాలా ఉన్నాయి. వాటిని మనం తినకూడదు. అంటే ఇప్పుడు తినేటువంటి విషయంలో ఈ ఆత్మీయమైన పోరాటం, వాక్యం ఏమని చెప్తుంది? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా పోరాడుచున్నవి అని అంటాడు. ఆత్మ, లోపల ఉన్న ఆత్మ నువ్వు చేయకూడదు, నువ్వు తినకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు అలా చేయకూడదు, ప్రవర్తించకూడదు అని చెప్తూ ఉంటుంది. శరీరం ముందు చూసావు, ఏం కాదులే, ఏమవుతుంది అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అటువంటి విషయంలోనే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. తినొద్దు అని ఖరాఖండి దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి, ఆప్షనల్గా ఉండవు, లేకపోతే అనుమానపరంగా ఉండవు, చాలా ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు తినొద్దు అంతే. ఆ తర్వాత వాటిని తిను అంటే తినవలసినవేమో చాలా ఉన్నాయి, తినకూడనివి ఒకటే ఉంది.
నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ చేయకూడనివి కొన్నే ఉన్నాయి. 1, 2, 3, 4, 5 విషయాలు అంతే. నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే చేయాల్సినటువంటి చాలా విషయాలన్నీ కూడా పక్కన పెట్టి స్పెసిఫిక్గా దేనినైతే దేవుడు తినవద్దన్నాడో దాన్నే తింటున్నావంటే, ఇప్పుడు ఒకటి అవ్వ సాతానుతో పోరాడాలి. తినొద్దన్నాడు తినమంతే, చేయొద్దన్నాడు చేయమంతే. కానీ ఈ అవ్వ అలా పోరాడలేకపోయింది, అలా ఆ అపవాదిని ఎదిరించలేకపోయింది, తినేసింది. ఇప్పుడు ఆదాము ఏం చేయాలి? తినొద్దన్నాడు, నువ్వు తింటే తిను, నేను తిననాలి. నువ్వు తింటే తిన్నావు, నేను తిన్నానాలి. కానీ ఆదాము కూడా ఏం చేశాడు? అడ్జస్ట్ అయిపోయారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంటే దేవుని యొక్క విషయం వచ్చేసరికి ఎలా అడ్జస్ట్ అయిపోతున్నారో చూడండి. ఏ విధంగా కాంప్రమైజ్ అయిపోతున్నారో చూడండి. అసలు పోరాటం ఎక్కడ చేయాలి? తినేటువంటి విషయంలోనూ తినకూడని విషయంలోనూ పోరాటం చేయాలి. తినేసి ప్రార్థన చేసుకుందాంలే, ప్రార్థన చేసి తినొచ్చులే, వాళ్ళు చెప్పారులే, వీళ్ళు చెప్పారులే, వాళ్ళు గొప్పోళ్ళు కదా, వాళ్ళు గొప్పవాళ్ళు చెప్పినా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పినా, మనకు దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా తినకూడదు. అందుకొరకే అందరూ ఏకభావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. ఇది ఎవరికి రాస్తున్నాడు? పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కదా మనం చదివింది. అంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీ పట్టణము చాలా పెద్ద పట్టణం. ఫిలిప్పీ పట్టణము చాలా పెద్ద నగరం. అంత పెద్ద నగరంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘము చాలా చిన్న సంఘం. ఒక పెద్ద పట్టణములో క్రీస్తు సంఘము చాలా చిన్న సంఘము. అయితే ఈ చాలా చిన్న సంఘమును మిగతా ప్రజలు చాలామంది ఉన్నారుగా, ఆ చాలామంది ద్వారా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. తీవ్రంగా ఎదిరించేటువంటి వారు, ప్రతిఘటించేటువంటి వారు, ప్రతి విషయానికి కూడా వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేటువంటి వారు. ఏమైపోతుంది అంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోయి పెద్దవాళ్ళతో అడ్జస్ట్ అయిపోతారు. అంతమంది చేస్తుంటే ఏం లేదు కదని మనం చేస్తే వచ్చిందా అని చెప్పేసి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇంపార్టెంటా, సమూహాలు ఇంపార్టెంటా? వాక్యమే ఇంపార్టెంట్ కదా. కాబట్టి వాక్యానికే విలువనివ్వండి. మీరు చిన్నవారైనా, మీరు కొద్దివారైనా, మీరు తక్కువ మంది అయినా కదా. ప్రభుని యొక్క అందుకొరకే విశ్వాస జీవితమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దక, మీ యొద్దక, నీ యొద్దకు. అంటే నిన్ను ఒక్కడనే కదా చెప్పింది, నీ ఒక్కడి గురించే కదా చెప్పింది. నీ యొద్దకు రాదంటే నీ ఒక్కడి గురించే కదా. ఇప్పుడు నీ ఒక్కడి విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడు. నీ ప్రక్కన ఎంతమంది కూలిపోయారు? 1000 మంది. నీ కుడి ప్రక్కన ఎంతమంది కూలిపోయారు? 10,000 మంది. అయినా సరే అపాయము నీ యొద్దకు రాలేదు. మరి అంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు ఈ మీ మీద చేసేటువంటి పని మనం ఎందుకు చేయాలి? అప్పుడు
అపాయము నీ యొద్దకు రాదు అనేటువంటి మాట అనేటువంటి వాడు కాదు కదా. మనం కూడా, ఎందుకంటే ఈ వ్యక్తి కూడా కూలిపోతాడు. అందుకొరకే మనం ప్రత్యేకమైన జీవితమును జీవించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. వ్యక్తిగతంగా మనం దేవునికి మహిమకరంగా జీవించడం కొరకే ఏర్పాటు చేయబడ్డాం. అంతమంది ఉన్నప్పటికీ కూడా మీరు సువార్త విశ్వాస పక్షమున నిలబడాలి. సువార్త కొరకే పోరాడాలి. విడిచిపెట్టకూడదు. లేకపోతే తప్పుడు సిద్ధాంతాల వైపు వెళ్ళకూడదు. ఉండని, ఫిలిప్పీ పట్టణంలో చాలామంది ఉండని, వారితో రాజీ పడకూడదు. ఒక ప్రత్యేకమైన జీవితమును జీవించాలి. మనస్ఫూర్తిగా దేవుని యొక్క వాక్యం కోసము ప్రయాసపడాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి పెనుగులాడాలి. ఒకటి, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి. 2, సువార్త విశ్వాస పక్షమున అందరూ పోరాడాలి. 3, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. చాలు. చూడండి ఎంత మంచి శ్రేష్టమైన మాటలను పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా వినియోగిస్తున్నాడు. చూడండి, మంచి పోరాటము పోరాడు. ఎటువంటి పోరాటము? మంచి పోరాటం. మంచి పోరాటం అంటే మంచి పోరాటం మనం ఎట్లా పోరాడాలి? అందుకొరకు ఇందాకేమన్నాడు? పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు కూడా అన్ని విషయములోనూ మితముగా ఉంటాడు కదా. అన్ని విషయాల్లో కూడా మితముగా ఉంటాడు కదా. ఎలా పోరాడాలి మంచి పోరాటం అంటే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏమని తెలియపరుస్తుంది? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, చాలా జాగ్రత్త, మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి కదా. అది మంచి పోరాటం అంటే. ఒక పక్కన పాపం చేస్తూనే మరొక ప్రక్కన విశ్వాస జీవితమును జీవించడం పోరాటం అది లేదు కదా. ఎంత స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తెలియపరిచాడు. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎంత గొప్ప సాక్షి సమూహము? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఆ సాక్షి సమూహముతో నింపబడ్డారు. ఎవరు ఏ విధమైన విశ్వాసము జీవించారు, వారు ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నారు, విశ్వాసము ద్వారా వారు ఎలాంటి జీవితమును జీవించారు, అలా చెప్పుకుంటూ వచ్చి ఈ 12వ అధ్యాయం ప్రారంభంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యం మనకు అది మంచి పోరాటం అంటే. పాపములో జీవిస్తూనే చేసే పోరాటం కాదు. కీడును విడిచి దూరంగా పారిపోవాలి. దేవుడు శాశ్వతమైన జీవాన్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందుకొరకే
మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టు. కదా, మంచి పోరాటం పోరాడకపోతే నిత్య జీవం దొరుకుతుందా? జీవ జలమును ఉచితముగా త్రాగనిమ్ము అంటాడు ప్రభువారు. మనకు అందుబాటులోకి తీసుకుని వచ్చిన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకోవడానికి మంచి పోరాటము పోరాడాలి. 1, ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాటము. 2, సువార్త విశ్వాస పక్షమున సంఘమంతా కూడా పోరాటము. 3, మంచి పోరాటం. ఓకే. 4, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతడి బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఎవరి గురించి ఇది? యాకోబును గురించి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడగు యాకోబు. అబ్రహాము కుమారుడి పేరేంటి? యాకోబా? ఇస్సాకు. ఇస్సాకు యొక్క కొడుకు పేరేంటి? యాకోబు కదా. ఆ యాకోబు ఎక్కడ పోరాడాడు? ఎబ్బోకు రేవు దగ్గర పోరాడాడు కదా. ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడు. ఎబ్బోకు రేవు దగ్గర దూతతో పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఎంతసేపు? 1 గంట సేపా? తెల్లవారు వరకు. ఎప్పుడైనా నిజంగా మీ సమస్యలు పోవాలి అనిపిస్తే పెనుగులాడండి ప్రభువుతో, పోరాడండి ప్రభువుతో. శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు మన దేవుడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ యాకోబు ఒక్కడు ఉదయం సాయంత్రం నుంచి తెల్లవారేంత వరకు దేవుని సన్నిధిలో పోరాడాడు. మన బాధలు, మన కష్టాలు వాళ్ళతో చెప్పుకొని వీళ్ళతో చెప్పుకొని వాళ్ళకి మనం నవ్వులాటగా మారొద్దు. వాళ్ళకి మనం వేడుకగా మారొద్దు. ప్రభువు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. ఆయన పాదాలు పట్టుకొని ఏడవండి, కన్నీరు కార్చండి. అంటే ప్రార్థనలో పోరాటం. ప్రభునందు ప్రియులారా, ఎన్నటెన్నటికీ దేవుడు ఓడిపోవడం జరగదు. కానీ ఈ లేఖన భాగమును అనుసరించి యాకోబు యొక్క ప్రార్థన ముందు దేవుడు ఓడిపోయాడు. అర్థమవుతుందా మీకు? యాకోబు యొక్క ప్రార్థన ముందు దేవుడు ఓడిపోయాడు. ఎంత ఓడిపోయాడంటే, తెల్లవారుతుంది, నన్ను వదిలిపెట్టేస్తే నేను వెళ్ళిపోతానంటున్నాడు దేవుడు. తెల్లవారుతుంది, నన్ను వదిలిపెట్టేస్తే ఇక నేను వెళ్ళిపోతానంటున్నాడు దేవుడు. యాకోబు ఏమంటున్నాడు? వదలను, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను అన్నాడండి. అంటే చూడండి, మన దేవుడు యొక్క ప్రేమ ఇందులో కనబడుతుంది. యాకోబును గెలిపించడానికి ఆయన ఓడిపోయాడు. అర్థమవుతుందా? తన పిల్లలమైన మనల్ని గెలిపించడానికి ఆయన చావులో ఓడిపోయాడు. ఆయన మరణము నొందాడు. ప్రార్థనలో పోరాటం.
ఇరుకు మార్గములో ప్రవేశించడానికి పోరాటము, సువార్త విశ్వాసపక్షమైన పోరాటము, మంచి పోరాటము. నాలుగవదిగా ప్రార్థనలో పోరాటం. ఎవ్వరికి వాళ్ళు గుండెల మీద చెయ్యి వేసుకొని వాళ్ళకు వాళ్ళు పరీక్షించుకుంటే పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు చాలామంది యొక్క జీవితంలో ఉండవు. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నారు. ఓకే, యాకోబు యొక్క ప్రార్థన పోరాటం. ఇప్పుడు మన క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని గురించి పౌలు చెబుతున్నాడు. అతను కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో ఏం చేస్తున్నాడండి? పోరాడుతున్నాడు. విశ్వాస జీవితం అంటే అదే, క్రైస్తవ జీవితం అంటే అదే కదా. పోరాడుచున్నాడు. ఈ రోజుల్లో అటువంటి ప్రార్థన లేదు. వేడుకలతో, ఆరంభాలతో, పైకి కనబడేటట్లుగా, ప్రజలు మెచ్చుకునేటట్లుగా ఉంటున్నాయి, కానీ ప్రార్థనలో ఆత్మీయత అనేది కనబడతలే. ప్రార్థనలో ఆత్మీయత లోపించింది. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి ఒక్కటి గమనించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను వదిలిపెట్టేస్తాడో అప్పుడే ఆత్మీయంగా బలపడగలుగుతాడు. ఎక్కడ కూడా ఐశ్వర్యాలు కావాలని కానీ, సంపదలు కావాలని కానీ, లేకపోతే మాకు అది కావాలని కానీ, ఇది కావాలని కానీ ప్రార్థన చేసినటువంటి సంఘటనలు చాలా తక్కువ. బైబిల్లో చాలా తక్కువ. ఇక్కడ చూడండి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? అంత పోరాటం ఎందుకు అని అంటే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారై ఉండాలి. మీరు ధనవంతులై ఉండాలని కాదు, మీరు విజ్ఞానం గల మనుషులు కలిగినటువంటి వారిగా ఉండాలని కాదు, సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారై ఉండాలి. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న ప్రతి చోట కూడా ఇవే విషయాలు ఆత్మీయమైన జీవితంలో మేలుకొలుపు కొరకు. తర్వాత ఏమన్నాడు? దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారై కదా. పైన ఏమన్నాడండి? మీరు సంపూర్ణులై ఉండాలి, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చినటువంటి సంపూర్ణాత్మ నిశ్చయత కలిగినటువంటి వారై ఉండాలని. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆధ్యాత్మిక పోరాటం. తినాలా వద్దా అని ఒక సంశయం ఏర్పడినప్పుడు దేవుని యొక్క మాట తినొద్దు
అనే మాట చేదుగా అనిపించింది, అపవాది యొక్క మాట తిను అనే మాట తీయగా అనిపిస్తుంది కదా. అందుకొరకే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి ఉంటే అసలు మనకు ఎటువంటి చలనం అనేది కలగదు. తినొద్దు అన్న తర్వాతే కన్నులకింపుగా కనపడుతుంది. అది ఒక్కసారి అయితే ఏం ఏదిలే అనిపిస్తుంది, నోటికి రుచిగా కనపడతా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది. ఈ 4 విషయాలపైన మనం యొక్క ఆదివార దినాన మనం దృష్టి పెడదాం. 1, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి. 2, సువార్త విశ్వాస పక్షమున పోరాడండి. 3, మంచి పోరాటము పోరాడండి. 4, ప్రార్థనలో పోరాడండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది బోధ. దాని కొరకు మీరేం చేయాలి? పోరాడాలి. దాని కొరకు మీరు పోరాడాలి. ఇక్కడ ప్రార్థనలో పోరాడమన్నాడు కదా అని చెప్పేసి మనం లోక సంబంధమైన వాటి కొరకే పోరాడుతున్నాం. కాబట్టి మనం మన యొక్క మనసు మార్చుకున్న వారమై దేవుని యొక్క మహిమ కోసం మార్పు చెందడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువారు తన యొక్క కృపను మన ఎడల విస్తరింప చేసి ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.